అన్వేషణగాడు వాడు మాట్లాడిన మాటలకి, చేసిన పనులకి మనందరికీ సారీ చెప్పే విధానం ఒక్కసారి వినండి. వినిపిస్తా. తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. నాదే తప్పు నేను ఒప్పుకుంటాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తప్పుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అడ్డుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు వీడు సారీ చెప్పే విధానంలో మీకు ఎక్కడైనా కానీ వీడు బాధపడుతూ వాడు అన్న మాటలకి వాడు బాధపడుతూ నేను తప్పు చేశానని ఎక్కడైనా వాడికి అనిపించి వాడు సారీ చెప్పినట్టుగా అనిపించిందా, లేదా మనతోని ఛాలెంజ్ చేసినట్టుగా అనిపించిందా? నాకైతే కేవలం మనతో ఛాలెంజ్ చేసినట్టుగానే నాకు అయితే అనిపించింది. మళ్ళీ తర్వాత వాడు ఆ మాత్రం సారీ చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉన్నది. అదేంటనంటే వానికి 2 days లోనే వాడు అన్న మాటలకి వాడు చేసిన వీడియోలకి వాని సబ్స్క్రైబర్ల నుండే ఒక 2 days లోనే 1,80,000 సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసిళ్ళు. ఆ భయంతోనే ఇంకా మొత్తానికే జీరో అవుతుంది అని చెప్పేసి భయంతోని, తర్వాత వానికి ఫ్యూచర్ లో ఇన్కమ్ రాదని తెలిసి యూట్యూబ్ మొత్తం బంద్ చేస్తారేమో అని రిపోర్ట్లు అవుతున్నాయి కాబట్టి యూట్యూబ్ మొత్తానికే తీసేస్తుందని భయంతోని వాడు ఆ భయంతో చెప్పిన సారీయే తప్ప వాడు చేసింది తప్పు అని వాడు మనస్ఫూర్తిగా నమ్మి వాడు చెప్పిన సారీ అయితే కాదని నాకు అనిపించింది.